ఇతనికి వంతెనకి అటువైపు ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఈ అమ్మాయి ఒంటరిగా ఏవో చెక్కలు కోసుకుంటూ ఉంటుంది. దాంతో ఇతనికి ఆమె చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. కానీ వీళ్ళ ఆఫీసర్ల ద్వారా ఇతనికి స్ట్రిక్ట్ గా ఆ వంతెనకి అటు పక్క ఏమి కనిపించినా కూడా దాని గురించి పెద్దగా పట్టించుకోకూడదు అని చెప్పి ఉంటారు. ఇతను కొండల్లో బాంబును పెట్టే పనులు చేస్తూ ఉంటాడు. కానీ ఇతనికి అక్కడ బాంబులు ఎందుకు పెడుతున్నాడో కూడా అర్థం కాదు. కేవలం ఏదో ఒక భయంకరమైన దాన్ని ఆపడానికే బాంబ్స్ పెడుతున్నారు అని చెప్పి ఇతనికి తెలిసి ఉంటుంది. ఇతని కన్నా ముందు బాంబులు పెట్టే ఒక అతను వెళ్లేటప్పుడు ఇతనితో జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్తాడు. ఆఫీసర్లు అతన్ని తీసుకుని వెళ్తూ హెలికాప్టర్ నుంచి కిందకి వేసేస్తారు. ఇది తెలియని జాన్ కొత్తగా జాబ్ లో జాయిన్ అయినందుకు ఎంతో ఎక్సైటెడ్ గా ఉంటాడు. చాలా రోజుల నుంచి అక్కడే ఉండడంతో ఇతనికి చాలా బోర్ కొడుతూ ఉంటుంది. మెల్లిమెల్లిగా ఇతను వంతెనకి ఆ వైపు ఉన్న అమ్మాయిపై ఇంట్రెస్ట్ పెంచుకుంటాడు. ఒక రోజు రాత్రి అమ్మాయి ఒక బుల్లెట్ సౌండ్ చేసి ఇతన్ని పిలుస్తుంది. అతను బయటికి రాగానే ఈమె పేపర్ పైన ఏదో రాస్తుంది. దాంతో ఇతను ఆమెతో మీతో మాట్లాడడం మాకు అలౌడ్ లేదు అని రాస్తాడు. అప్పుడే అమ్మాయి తన పేరు రాసి ఈ రోజు తన పుట్టిన రోజు అని చెప్తుంది. దాంతో ఇతను కూడా ఎంతో ఎమోషనల్ అయ్యి దూరం నుంచి కూర్చొని ఇద్దరు కాఫీ తాగుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. మెల్లిమెల్లిగా వీళ్ళిద్దరు ఒకరినొకరు ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తారు. ఒక రోజు ఈ అమ్మాయి ఇతని పక్కనే పెట్టి ఉన్న బాటిల్ పైన షూట్ చేస్తుంది. ఆ సౌండ్ కి ఇతను అమ్మాయిని చూడగానే అమ్మాయి తన సైగలతో కిందకి చూడు అని చెప్తుంది. కింద ఒక భయంకరమైన రాక్షసుడు మెల్లిమెల్లిగా ఆ వంతెన ఎక్కి పైకి వస్తూ ఉంటాడు. దాంతో అమ్మాయి అతనికి జాగ్రత్త చెప్పడానికి ఇలా చేసి ఉంటుంది. అప్పుడే జాన్ తన దగ్గర ఉన్న గన్ తో ఆ భయంకరమైన రాక్షసుని షూట్ చేసి చంపేస్తాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.